బైబిల్‌లో ఉన్న లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయెల్ మిస్టరీ గురించి ఎప్పుడైనా విన్నారా? 12 ట్రైబ్స్‌లో 10 ట్రైబ్స్ ఎక్కడికి మాయమైపోయాయి? వాళ్ళు ఇంకా ఉన్నారా? లేక చరిత్రలో ఎప్పటికీ కనపడకుండా పోయారా? ఇవాళ మనం ఈ రహస్యం గురించి తెలుసుకుందాం. బైబిల్ ప్రకారం యాకోబ్‌కి 12 కొడుకులు ఉన్నారు. వాళ్ళ నుండే 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏర్పడ్డాయి. తర్వాత ఇజ్రాయెల్ 2 రాజ్యాలుగా విడిపోయింది. నార్దర్న్ కింగ్డమ్, దాన్ని ఇస్రాయేల్ అంటారు. సదరన్ కింగ్డమ్ జూదా అంటారు. క్రీస్తు పూర్వం 722లో అస్సిరియన్ సామ్రాజ్యం నార్దర్న్ కింగ్డమ్ మీద దాడి చేసింది. అప్పటికి 10 ట్రైబ్స్ బలవంతంగా బందీలుగా తీసుకెళ్లబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు చరిత్రలో ఎక్కడా కనపడలేదు. అసలు వాళ్ళకు ఏమైంది? కొందరు చరిత్రకారులు అంటారు వాళ్ళు కొత్త దేశాల్లో కలిసిపోయారు, వారి ఐడెంటిటీ పూర్తిగా పోయింది అని. ఇంకొందరు అంటారు ఆ 10 ట్రైబ్స్ ఆసియాలో, ఆఫ్రికాలో, యూరప్లో వేర్వేరు రూపాల్లో ఉన్నారని కొన్ని లెజెండ్స్ చెబుతున్నాయి. కొందరు భారత్, చైనా వరకు వచ్చారని కూడా. ఇక బైబిల్లో రెవల్యూషన్ బుక్ చెబుతుంది ఎండ్ టైమ్స్లో మళ్ళీ 12 ట్రైబ్స్ పేర్లు కనబడతాయి. అంటే ఈ లాస్ట్ ట్రైబ్స్ పూర్తిగా మాయమవ్వలేదని, ఎక్కడో ఒక చోట ఉన్నారని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటి వరకు DNA స్టడీస్ కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూపించాయి. ఉదాహరణకి ఇండియాలో ఉన్న బెనీ మెనాషే అనే గ్రూప్ వాళ్ళు తమను ఇజ్రాయెల్ ట్రైబ్స్ వారసులమని నమ్ముతున్నారు. ఆఫ్రికాలో ఉన్న లెంబా ట్రైబ్ వాళ్ళ DNAలో యూదుల జీన్స్ ఉన్నాయని రీసెర్చ్ చెబుతుంది. అంటే ఆ 10 ట్రైబ్స్ ఎప్పటికీ మాయమవ్వలేదు, వారు నేటికి వివిధ ప్రాంతాల్లో ఉన్నారేమో అని సైంటిస్టులు, హిస్టోరియన్లు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ లాస్ట్ ట్రైబ్స్ ఎక్కడున్నారని మీరు అనుకుంటున్నారు? చరిత్రలో మాయం అయ్యారా, లేక మనలో ఎవరైనా వాళ్ళ వారసులేనా? ఇంకా ఇలాంటి బైబిల్ మిస్టరీలు, హిస్టరీలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.